ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆచంటలో పర్యటించనున్నారు. రా కదలిరా సభలకు భారీగా ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు. దాదాపు 60 ఎకరాల్లో తిరువూరు సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఈ సభకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఖమ్మం జిల్లా నుంచి సైతం కార్యకర్తలు కదిలి వస్తున్నారు. భారీగా వాహన ర్యాలీలతో సభాస్థలికి రానున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల నుంచి భారీగా వాహన ర్యాలీలు సభ వైపు కదులుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు ప్రజాక్షేత్రంలో ఉండేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే రా కదలిరా సభలు కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఆ సభలు టీడీపీ శ్రేణులన్నీ కూడా విస్తృత ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దాదాపు 60 ఎకరాల్లో తిరువూరు సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఈ సభకు ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఖమ్మం జిల్లా నుంచి సైతం కార్యకర్తలు కదిలి వస్తున్నారు. భారీగా వాహన ర్యాలీలతో సభాస్థలికి రాబోతూ ఉన్నారు. మెయిన్ గా జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల నుంచి భారీగా వాహన ర్యాలీలు సభ వైపు కదులుతున్న పరిస్థితి ఉంది. టీడీపీ తలపెట్టిన రా కదలిరా బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆచంటలో ఆయన పర్యటించబోతున్నారు. రా కదలిరా సభలకు ఇప్పటికే టీడీపీ శ్రేణులు ప్రయాణమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తిరువూరు సభకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దాదాపు 60 ఎకరాల్లో ఈ సభకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఈ సభను సక్సెస్ చేసి రానున్న ఎన్నికల్లో టీడీపీకి విజయ తీరాల వైపు నడిపించే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృషి చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, తిరువూరులో చంద్రబాబు నాయుడు రా కదలరా సభ నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సభా స్థాయిలో మొత్తానికైతే గనక పెద్ద ఎత్తున ఒక జన సమీకరణ ద్వారా ఒక హెచ్చరికను పంపాలా జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన సహచరులందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ పెద్ద సభాస్థలి ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలో ఏవైతే గనక సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని చూస్తూ ఉన్నారు. ఈ తిరువూరు సభ ద్వారా చంద్రబాబు నాయుడు ఒక సందేశాన్ని అయితే గనక తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు ప్రజలకు ఇస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ సభాస్థాయిలో పెద్ద ఎత్తున అందరూ నాయకులకు చైర్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం కూడా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ కేసినేని నానికి కూడా ఒక చైర్ ఇక్కడ వేయడం జరిగింది. కేసీఆర్ నానితో కొంత అపార్థాలు ఉన్నా కూడాను వాటినన్నింటినీ కూడా అధిగమించే యత్నం అయితే కనుక ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పేసి దీన్ని చూడొచ్చు. చంద్రబాబు నాయుడు చైరు ఇక్కడ ఉంటుంది. చంద్రబాబు నాయుడు చైరు ఇక్కడ, ఇది చంద్రబాబు నాయుడు చైరు ఉంటుండగా ఆయనకు కుడివైపునే కేసీఆర్ నానికి కూడా 3వ ప్లేస్ లో ఆయనకు సీటు కేటాయించడం జరిగింది. తద్వారా పార్టీలో ఏవైనా కూడా స్పర్ధలున్నా కూడా వాటినన్నింటినీ కూడా పరిష్కరించే యత్నంతో ముందుకు పోవాలా అని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పుడు మనతో మాజీ మంత్రులు ఉన్నారు. వారిని ఈ సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు పోతారనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా అలపాటి రాజా గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఈ సభ ద్వారా మీరు ఎటువంటి సందేశాన్ని ఇస్తబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు? రాష్ట్ర వ్యాప్తంగా జనం ప్రభంజనం ప్రజలు కదిలి వస్తా ఉన్నారు. రా కదిలిరా 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు రా కదిలిరా అంటే ఉవ్వెత్తున లేచిన తరంగంలాగా కదిలి వచ్చినట్టుగా మరలా నిన్న కనిగిరి ప్రారంభం అదృష్టం. ఆ రకంగా జనం ఉవ్వెత్తున లేచిన తరంగంలాగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని మట్టి గలపడానికి ఈనాడు ప్రజలు ముందుకు వస్తా ఉన్నారు. ప్రజలు తరలి వస్తా ఉన్నారు. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో జరిగినటువంటి అన్యాయాల్ని, అక్రమాలని, అవినీతిని తుదముట్టించడానికి జరిగే ఈ యొక్క మహాసభలు వేలాది మందిగా
లక్షలాది మందిగా తరలి రావటమే కాకుండా వాళ్ళ యొక్క ఆసక్తిని ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో పెకిలించి వేయడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి ఈ కురుక్షేత్రంలో ప్రజలు విజయం చెందుతారని చెప్పి ప్రజా ప్రభంజనం చూస్తే కనుక వైసీపీ నుంచి కూడాను కొంత అసంతృప్తి నేతలందరూ బయటకు వెళ్ళడం జరుగుతోంది. అంటే ఆ స్థాయిలో లేకపోయినా కొంత మీ పార్టీలో కూడాను కేసీఆర్ నాని లాంటి వారు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంలో కూడా కొంత స్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనుక కనపడుతూ ఉన్నాయి. ఇవి సర్దుకోపోవాలా, త్యాగాలు చేయాలని చెప్పేసి పార్టీ పెద్దలుగా మీ అధిష్టానం ఇలాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ సమస్యలను ఏ విధంగా మీరు అధిగమించబోతా ఉన్నారు? ఎందుకంటే ఎన్నికలు కూడా చాలా దగ్గర సమీపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకే ఒక్క జయం అండి, నిరంకుశత్వ పాలనని మట్టి గర్పించాలి. ఈ రోజున అవినీతి పాలనని తుదముట్టించాలి. అరాచక పాలనని ఈ రోజున పారదోలాలి. ఇదే ఈనాడు ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన. ఈనాడు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏ పార్టీ అయినా నడుచుకోవాలి, అధిష్టానాలన్నీ కూడా ఆ రకంగా ఆలోచించాలి. ఆ రకంగా ఈ రోజున ప్రజల యొక్క అభీష్టం మేరకి ఈ రోజున ఎక్కడ ఓటు చేయకుండా ఉండటానికి ఏ పొత్తైనా సరే, లేకపోతే ఏ రకమైనటువంటి కార్యక్రమైనా సరే ఈ రోజున ఈ ప్రభుత్వాలని కూలదోయటమైనదే ప్రజలకు ఉన్న ఆలోచన. ప్రజల సంగతి సరే, మీ నాయకులు త్యాగాలు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. అందరం కూడా కలిసి పనిచేస్తాం, కలిసి సాధిస్తాం. తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యం. తెలుగుదేశం కేసీఆర్ నాని లాంటి కొంతమంది సీనియర్ నేతలే అసంతృప్తితో బయటికి వెళ్లే పరిస్థితి నెలకొని చిన్న అంశాలు ఉన్నాయండి, వాటిని సార్ట్అవుట్ చేసుకుంటాం. ఎందుకంటే కలిసి పనిచేద్దామని చెప్పి అనుకున్నాం. మరి వారికి కూడా తెలుసు కలిసి పనిచేస్తామని, కలిసి పనిచేయాలని చెప్పి కోరుకున్నాం. ఆ రకంగానే పనిచేస్తాం. ఇప్పుడు చూస్తే జనసేనతో కలిసి కూడా త్వరలో మీటింగులు కూడా పెట్టబోయే పరిస్థితి కూడా కనపడతా ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది అనివార్యం అండి. అది ఖచ్చితంగా అయిపోయింది. సీట్లు సర్దుబాటు అంటారా, అది అధిష్టానం నిర్ణయించాం. బీజేపీ కూడా ఉత్సాహం చూపుతుంది, చాలా ఉత్సాహం చూపుతుంది బీజేపీ కూడా. అధిష్టానం ఆలోచన చేయాలండి, అది అధిష్టానం యొక్క నిర్ణయం కాబట్టి ఆ బీజేపీ పొత్తు ఉంటదా ఉండదా అనేది ఇంకా సందిగ్ధంలో ఉంది, అది నిర్ణయించబడాలి. దానికి సంబంధించి బీజేపీతో పొత్తు అంశాల మీద, లాభ నష్టాల మీద ఇంతవరకు ఏమైనా మీ పార్టీలో చర్చలు జరిగాయి? ఎందుకంటే మీరు ముఖ్య నాయకులుగా ఉంటున్నారు, దానికి సంబంధించి చర్చలు ఏమైనా మీ అంతర్గతంగా ఏమైనా జరిగాయా? అసలు పొత్తు అనేది ఉందా లేదా అనేది తెలిసినప్పుడు కదా ఇవన్నీ మిగతా అన్ని అంశాలు వచ్చేది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే గనక ఈ పొత్తు అంశం మీద అయితే గనక కొంత అయితే గనక తర్జన భర్జనలో కూడా త్యాగాలు చేసేందుకు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల టార్గెట్, టీడీపీ నేతల టార్గెట్, దీనికోసం అయితే త్యాగాలు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడందరూ కూడాను పెద్ద పెద్ద నేతలు, నాయకులు వీళ్ళందరూ కూడాను తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఈ సభలను విజయవంతం చేసేందుకు, తర్వాత ఆ పార్టిని అధికారంలోనికి తెచ్చేందుకోసం కృషి చేస్తా ఉన్నారు. రైట్ విజయ్ చంద్ర, అది మొత్తంగా తిరుపతి